ఏంటి అలా ఉన్నా? ఆ భూమిని కత్తితో పొడవాలా, రివాల్వర్తో షూట్ చేయాలా, పైనుంచి తోసి చంపాలా అని ఆలోచిస్తున్నాను. ఎందుకు దాన్ని చంపడం? నువ్వు విరాట్కి దగ్గర కావాలని ఆలోచించడం మానేసి భూమిని ఎలా దూరం చెయ్యాలా అని ఆలోచిస్తున్నావు. అందుకే అన్నింటిలోనూ ఫెయిల్ అవుతున్నావు. నువ్వు చాలా గొప్ప విషయం కనిపెట్టావు మమ్మీ, కానీ నీకో సంగతి అర్థం కావడం లేదు. విరాట్ సార్కి భూమిని దూరం చేస్తే తప్ప నేను దగ్గర కాలేని పరిస్థితి ఉంది. అది అర్థం కావట్లేదా? అందుకే దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఆ ఏదో ఒకటి నువ్వు చేసి వదిలిపెడతావు. మీ నానమ్మ దాని మీద జాలిపడి 10 వరాలిచ్చేస్తుంది. నీ ఒక్కదాని వల్లే ఇవాళ అది ఇక్కడుంది. ఏం చేసినా ఎదురు లేకుండా చెయ్యాలి. మా శేషమ్మత్తలాగా ఆలోచించి మరీ దెబ్బ కొట్టాలి. ఇంట్లో ఇలాంటి పిచ్చి ప్లాన్లేవి చేయకు. మీ నానమ్మకి అనుమానం వచ్చిందంటే నిన్ను బయట గెంటేసి విరాట్కి భూమినిచ్చి పెళ్లి చేస్తుంది. తార ఒప్పుకోకపోతే దత్తత తీసుకొని మరీ ఆస్తి రాసిస్తుంది. మమ్మీ, నువ్వు కొత్త స్టోరీ క్రియేట్ చేయకు. నీ గురించి బయటపడితే జరిగేది అదే. భూమిని తక్కువ అంచనా వేయకు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. జాగ్రత్త. మా మమ్మీ పెద్ద డమ్మి, అలాగే భయపడుతుంది. నెట్లో 4 ఇంగ్లీష్ మూవీస్ చూశానంటే దాన్ని ఎంత ఈజీగా చంపొచ్చో తెలిసిపోతుంది. ఈ రాత్రికే దాని చావుకి ముహూర్తం పెట్టేస్తాను. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. కాలిన చేత్తో ఎలా తింటావన్న ఆలోచనే రాలేదు. సరే, నేను తినిపిస్తానులే.